అయితే సెంగోల్ విషయంలో చాలా గందరగోళం అయితే సృష్టించడం జరుగుతుంది. అయితే ఇదంతా రాజకీయంగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. నిజానికి సెంగోల్కి సంబంధించిన అర్థం కానీ దాని పరమార్థం కానీ చాలామందికి తెలియక దాని గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఎవరికి దోచిన జడ్జిమెంట్స్ వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. బట్ నిజానికి మన భారతీయులు ఆ సెంగోల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా దానికి ఎటువంటి సంబంధం ఉంది, దానికి ఎటువంటి చరిత్ర ఉంది అనే విషయంలో మీరు ఏం చెప్తారు స్వామి? ఏడుపు రాజకీయాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. ఈ ఏడుపు రాజకీయాలు కేవలం మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం, దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశానికి రూపురేఖలు దిద్దడం, కొద్ది సంవత్సరాలలో లేక కొద్ది నెలల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిపుష్టి పెరగడం, ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం, ఇవన్నీ చూసి ప్రపంచ స్థాయిలో మోదీ గారికి ఉండేటటువంటి గౌరవం, ప్రపంచంలో అన్ని దేశాలు మోదీ గారిని గౌరవించడం, ప్రపంచంలో నెంబర్ 1 ప్రధానిగా నాయకుడిగా గుర్తింపు పొందడం, ఇవన్నీ చూసి మళ్ళీ అంతకంటే పెద్దది ఏమిటంటే మొన్న ఓడిపోతాడు, ఓడించేద్దాము అని అందరూ కూడా దొంగలందరూ ఏకమయ్యి మోదీ గారిని మట్టు పెట్టేద్దాము అనేటటువంటి సందర్భంలో వారి ఆటలు సాగక, వారి పాచికలు పాయక, వారి పన్నాగాలు జయం అవ్వక చివరికి ప్రజలందరూ కూడా మళ్ళీ మోదీ గారికి పట్టం కట్టడం, ఇవన్నీ చూసి కూడా ఏడవలేక ఏం చెయ్యాలి, ఏ విధముగా ఆయన ఎదుర్కోనాలి, ఏ విధముగా ఆయనకి ఇబ్బంది పెట్టాలని చివరికి ఈ ఏడుపు రాజకీయాలు ప్రారంభించారు స్వామి. అదే ఈ సింగాల్ తాలూకా వ్యవహారం అంతా కూడా ఈరోజు నెహ్రూ గారు పట్టుకునేటప్పుడు వీళ్ళకి అభ్యంతరం లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా వీళ్ళకి అభ్యంతరం. ఆనాడు నెహ్రూ గారు చేస్తే అది ధర్మం, మోదీ గారు పట్టుకుంటే ఇది అధర్మం. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నెహ్రూ గారి నుండి ఇందిరాగాంధీ వరకు, రాజీవ్ గాంధీ వరకు వీరు ఆడిందే ఆట, పాడిందే పాట. వారు ఏం చేసినా పర్వాలే, వారు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అది అప్రజాస్వామికం, అది అన్కాన్స్టిట్యూషనల్ గా భావించడం, దాన్ని రకరకాల వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా తెలిసినవే కాదు స్వామి. భారతదేశం అంతా చూస్తుంది, వీళ్ళ నిర్వాహం ఏంటో చూస్తుంది. గత 75 సంవత్సరాల్లో ఈ దేశానికి ఎంతగా వరగబెట్టారో, 18,000 గ్రామాలకి కనీసం కరెంటు కూడా పవర్ ఇవ్వలేకపోయిన దుస్థితి ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా చేయలేని నిర్వాహకం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చేశారు. ప్రాంతీయ పార్టీలని చెప్పుకున్న కొన్ని పార్టీలు వాళ్ళు ఈ దేశానికి, ఆ ప్రాంతానికి, ఉత్తరప్రదేశ్ ఎప్పటికీ కూడా అనేక ప్రాంతీయ పార్టీలు పాలనలో ఎంత అభివృద్ధి సాధించేసిందో అక్కడ వీళ్ళు ఏం నిర్వాహకం చేశారు, ఏం వరగబెట్టేశారు అది కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఏడుపులు ఎవరో కూడా చూసే పరిస్థితుల్లో లేరు స్వామి. కాబట్టి ఈ రోజు అశోకుడు తాలూకా స్తూపంలో 4 సింహాలు ఉన్నాయి. ఈ రోజు మన కరెన్సీలో తప్పనిసరిగా ఆ 4 సింహాలు మనం చూపిస్తూ ఉన్నాం. అవునా కాదండి? మరి ఆ అశోకుడు కదా, ఆయన మా కాంగ్రెస్ వాడు కాదు, మా తాలూకా కొన్ని పార్టీలకు చెందిన వాడు కాదు, వారి కుమారులు, వారి సంతతి ఎవరు, అశోకుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరు లేరు ప్రస్తుత రాజకీయాలలో. అది కూడా భాజపాకి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తాము అనేటటువంటి పరిస్థితి ఉంటే మరి 4 సింహాలు తీసేస్తామంటారా? చెప్పమానండి. కాబట్టి ఇలాంటి వాటిని ఆపేసి ఇప్పటికైనా మోదీ గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ, ఆయన ఒక్క రోజు కూడా పిఎం ఆఫీస్కి చాలా సెలవు పెట్టలేదు. ఒక్క రోజు నిరంతరము ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తి గత ప్రధానులు ఎవరైనా ఉన్నారా? చెప్పమనండి వాడిని. కాబట్టి ఇవన్నీ కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటండి. అలాగే మోదీ గారిని చూసి, ఆయన పాలన చూసి ఎంతకైనా ఏడుస్తారండి.
కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అంగీకరించేది లేదు. అది ప్రజాస్వామ్యానికి చిహ్నం, ధర్మ చిహ్నం, రాజ చిహ్నం. అలాంటిది ఉంటే ఎంతో మంది వేద పండితులు, ఎంతో మంది మన దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆమోదించి, శంకరాచార్యుల వారు పరంపరంగా వస్తున్నటువంటి పీఠాలు కూడా ఆమోదించి, అందరూ కూడా మోదీ గారికి గతంలో ఏదైతే అప్పుడు ప్రధానిగా ఉండి రాజీవ్ గాంధీ నెహ్రూ గారు చేశారో దాన్ని మోదీ గారు చేస్తే ఎందుకండి వీళ్ళకి ఏడుపు? కాబట్టి దీన్ని మనం లెక్క పెట్టుకోనక్కర్లేదండి. కేవలం వీరి కుటిల రాజకీయాలు, వీరి దిగాల కోరు రాజకీయాలకి ఇది తార్కాణం. తప్పనిసరిగా ఇది మోదీ గారి సారథ్యంలో వారు ఏది చేసినా కూడా వారు ప్రజల కోసం చేస్తారు, ధర్మబద్ధంగా చేస్తారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చేస్తారు. వీళ్ళలాగా ఎమర్జెన్సీలు పెట్టేసి రాజ్యాంగాన్ని తూట్లు పొడిసి రాజ్యాంగాన్ని వారి చెప్పు చేతల్లో తెచ్చుకునే పరిస్థితి కానే కాదు. కాబట్టి ఆయన చెప్పారు దెయ్యాలు వేదాలు వల్లించేటట్టుగా వీళ్ళ వేదాలు ఎవరికి కావాలి, వీరి మాటలు ఎవరికి కావాలి, వీరు చేసే నిర్వాహకం ఏంటి? ఈ వారి సమాజ్వాదీ పార్టీ రాష్ట్రానికి కానీ ఏమీ లేదండి. కాబట్టి అయోధ్య రామాలయానికి వీరు లక్షలాది మంది హిందూ రామభక్తులు వెళ్తే ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వేలాది మందిని పొట్టను పెట్టుకున్న చరిత్ర ఈ సమాజ్వాదీ పార్టీ చెందినటువంటి ములాయం సింగ్ యాదవ్. కాబట్టి అలాంటి కుట్రలు తెచ్చారు వీళ్ళందరూ కూడా. కాబట్టి తప్పనిసరిగా స్వామి మన దైవానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు భాజపా పార్టీ, భారతీయ జనతా పార్టీ. మోదీ గారు అన్న ఎట్టి పరిస్థితుల్లో విలువలకి ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వరు. దాన్ని మనం గమనిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు దాన్ని సమాజం తిప్పుకొట్టాలి. ఈ దేశం కోసం నిఖార్సైన నిజాయితీతో ఉండేటటువంటి శ్రీరాముడు ఎలాగైతే 16 గుణాల పసిడి బొమ్మ అని మనం చెప్తున్నామో, అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న నరేంద్ర మోదీ గారు కూడా అలాంటి పసిడి బొమ్మ. అలాంటి దేశ అభివృద్ధికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం, అమ్మవారు ఇచ్చినటువంటి ఒక వరం. కాబట్టి అటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా అటువంటి మార్గదర్శకంలో ఈ దేశం ప్రయాణం చేయగలిగితే రానున్న రోజుల్లో ప్రపంచంలో అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో పూర్వ వైభవం అటువంటి స్థితి మనకి తప్పక వస్తుందని ఆశాభావంతో ఉంటూ ఇలాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చిల్లర వ్యాఖ్యలు మేము పరిగణలోకి తీసుకోవడం లేదని నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.